Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా పెళ్లి రోజండి. నవంబర్ 29న నేను ముందు రోజు మొన్నటి వీడియోలో అయితే నేను మార్నింగు టెంపుల్‌కు ఏమేం టిఫిన్ చేశాను, ఏం చేశాను అనేసి పెట్టాను. టెంపుల్‌కి వెళ్ళొచ్చాను. సంగీ టెంపుల్‌కెళ్ళింది అవన్నీ అయితే ముందు వీడియోలో పెట్టాను. ఇవైతే సాయంత్రము ఏమేం చేశాము అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ అయితే కంపల్సరీ కొట్టండి. తర్వాత వచ్చేసి ఇక్కడ నేనైతే టెంపుల్ నుంచి వచ్చే వరకే 1:30 అయింది. సంగీ నుంచి వచ్చేసరికి టెంపుల్ నుంచి వచ్చేసరికి కొంచెం వచ్చి మళ్ళీ లంచ్ చేసి తర్వాత వచ్చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్స్ అంటే మా అమ్మాయి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అన్నట్టు అందరూ ఒకటే. తర్వాత వచ్చేసి ఇక్కడ మసాలా వంకాయ చేశాను. ఇంగా బిర్యానీ చేశాను. బిర్యానీ అంటే బగారా రైస్, మసాలా వంకాయ, తర్వాత ఆలు, చిక్కుడుకాయ ఫ్రై చేశాను, సాంబారు, తర్వాత పప్పు చేశాను. తర్వాత వచ్చేసి ఇంకా పెరుగు అవన్నీ అయితే ఉన్నవి. ఇక్కడైతే సాయంత్రం ఇక మొదలుపెట్టాను. ఒక 5కి అలా స్టార్ట్ చేశానన్నట్టు. ఎందుకంటే ఇంక తొందరగా చీకటి పడుతుంది కదా! పిల్లలు అందరూ వస్తారు. చిన్న పిల్లలు వాళ్ళు తొందరగా తినేస్తారు కదా పిల్లలు అనేసి 5కి అలా స్టార్ట్ చేశాను. ఇంక కూరలు అవన్నీ అయిపోయినంక ఇది చూసారా మన ఇడ్లీ కుక్కరు నేను మన మేడ దగ్గర తీసుకున్న ఇడ్లీ కుక్కర్‌లో బగారా రైస్ వేసానండి. ఒక 2½ కేజీ వరకు వచ్చింది. ఇంకా ఆడికి కొంచెం హెల్తీగానే ఉంది. ఒక 3 దాకా వస్తదనుకుంటా. బగారా రైస్‌కైతే చాలా బాగా యూజ్ అయింది రైస్ కుక్కరు. తర్వాత చూడండి ఎంత బాగా అయిందో. నేనైతే 2½ కేజీ ఏసాను రైసు. భలే బాగా అయింది. ఇవి పాత రైసు. కొత్త రైస్ అయితే 3 కేజీస్ వరకు వస్తవి. ఈ పాత రైస్ కాబట్టి 2½ ఏసాను. భలే యూజ్ వచ్చింది. ఇడ్లీ కుక్కర్ అయితే రైస్ వండాను. బగారా రైస్ చాలా బాగా యూజ్ వచ్చింది. చాలా బాగా అనిపించింది నాకు అందులో బగారా రైస్ ఏస్తే. తర్వాత వచ్చేసి మనం చేసిన వంటలు. తర్వాత ఇక్కడ సాంబారు, తర్వాత ఆలు చిక్కుడుకాయ ఫ్రై అయితే చాలా టేస్ట్ అయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదో పచ్చడి ఉంది. మార్నింగ్ చేసిన పచ్చడి, తర్వాత మసాలా వంకాయ అవన్నీ అయితే చేసి పెట్టాను. ఎందుకంటే పిల్లలు అందరూ ఉంటారు. ఇంగా పాయసము అవన్నీ అట్లనే ఉన్నాయి. తర్వాత కూల్ డ్రింక్స్ అవన్నీ తెచ్చారులేండి పిల్లలు. వైట్ రైస్ అయితే కొంచెము ఎవరు తినలేదు. కొన్ని అయితే ఎవరన్నా అడుగుతారేమనేసి ఇలా కుక్కర్‌లో అయితే బియ్యం అయితే కడిగి పెట్టాను. తర్వాత ఎంతసేపు ఆ విజిల్ వస్తది కదా పెడితే. తర్వాత రైస్ అయితే అయిపోయింది చూడండి. భలే మంచిగా వచ్చింది లూజ్‌గా మంచిగా. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను చేసిన వంటలన్నీ ఇవే. తర్వాత ఆలు చిక్కుడుగాయ అయితే భలే టేస్ట్ అయింది. తర్వాత ఇక్కడ సాంబారు ఇవల్ల అయితే అయిపోయింది. వంట అయిపోయేసరికైతే 6:30 అలా అయింది మొత్తం అయిపోయేసరికి. తర్వాత వచ్చేసి ఇక నేనైతే రెడీ అయిదామనేసి ఫ్రెష్ అప్ అయితే పిల్లలైతే అప్పటికే కాల్ చేస్తూ ఉన్నారు. ఆంటీ వస్తున్నాము మీరు రెడీ అవ్వండి అనేసి. ఓకేలేమ్మా మీరు రండి నేను రెడీ అవుతాను. ఎంత టైం అవుతుంది? ఎంతో టైం పట్టదు కదా రెడీ అవ్వడానికి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోదాము వంటలన్నీ అయిపోయినాయి కదా. ఇదేనండి నేనైతే తీసుకున్న శారీ. ఇది వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి కట్టించిన మా బాబు కొనిచ్చాడు శారీ. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను జుట్టులో పెట్టుకోవడానికి చాలా రోజులైంది కొని. ఇక ఆ రోజు ఎందుకో పెట్టుకోవాలనిపించింది. తర్వాత నా అవుట్‌ఫిట్ అయితే ఇలా ఉంది. ఇంక వర్క్ చేపించాను బ్లౌజ్‌కి. తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే రెడీ అయ్యాను సింపుల్‌గా. ఇంగా నెక్ సెట్ కూడా అది కొత్తగా కొన్నాను. తర్వాత వచ్చేసి జుట్టులో పెట్టుకుంటే భలే హాయ్ చెప్పు. ఇంక పిల్లలు దండలు, కేకులు అవన్నీ తీసుకొని అయితే వచ్చారు.
మంచిగా వస్తుంది. నవ్వుతారు. తర్వాత వచ్చి అంత హ్యాపీగా అనిపించింది భలే. ఎందుకంటే అందరు వస్తారు. మా అమ్మాయి ఫ్రెండ్స్ హారిక, కీర్తన, మంజు, తర్వాత మా ఫ్రెండ్స్ చంద్రకళక్క, ఉష, తర్వాత వచ్చేసి మా పాప, అల్లుడు, మా బాబు, ఇంక సీను అందరు వస్తారు. తర్వాత ఈసారి అయితే సాయి, మౌనిక వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలైతే అలా కేకు, పూలదండలు అవన్నీ తీసుకొని వస్తారు. వద్దన్న కూడా తీసుకొస్తారు. హారిక అయితే పూలదండలు, కేకు అవన్నీ తీసుకొని వస్తారు హారిక అయితే. అందుకనేసి చూశారు కదా, అందరితో సందడిగా అంతా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా అందరి మధ్యలో చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అందుకనేసి అందరినీ పిలుచుకుంటాను. చాలా ముద్దుగా అనిపిస్తుంది నాకైతే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా అందరి మధ్యలో నా పెళ్ళి రోజు జరుపుకోవడము. పిల్లలు, ఫ్రెండ్స్ అందరూ. మా అమ్మాయికి ఫ్రెండ్స్ అయితే కూడా నాకు కూడా ఫ్రెండ్సే. ఆంటీ అనుకుంటా హారిక, కీర్తన వాళ్ళందరూ. తర్వాత వచ్చేసి హారిక అయితే మా మా కాలనీ కోడలేండి. చంద్రకళక్క కోడలు కదా, మాకు కూడా కోడలే. తర్వాత వచ్చేసి భలే సందడిగా చేస్తారు పిల్లలు. ఇంతమంది పిల్లల మధ్యలో జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. చాలా అంటే చెప్పలేను, అంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా ఈ విధంగానే జరుపుకుంటా. అప్పట్లో కాదులేండి, వాళ్ళు పరిచయం అయినప్పటి నుంచి. చంద్రకళక్క, ఉషనేమో మేము ఒక 20 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్. తర్వాత మా ఇల్లు కట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము. తర్వాత ఈ హారిక వచ్చినప్పటి నుంచి హారిక తెలుసు. తర్వాత కీర్తన, మా పాప ఇక్కడికి వచ్చాక కీర్తన, మంజు వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు కదా. ఒక 2 ఇయర్స్ అయిపోతుంది వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి. తర్వాత ఇక వాళ్ళని కూడా అందరినీ పిలుచుకొని అందరి మధ్యలో నా పెళ్ళి రోజు జరగడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, హారిక అయితే భలే సందడి చేస్తుంది. నా బర్త్డే అయినా ఏదైనా సరే భలే సందడి చేస్తుంది. భలే అనిపిస్తుంది. హారిక లేకపోతే అల్లరే ఉండదు. తర్వాత వచ్చేసి హారిక, నిషిత్ కూడా భలే అల్లరి చేస్తూ ఉంటాడు ఇక్కడ. తర్వాత కీర్తన పిల్లలేమో ఐషు, దేవాంశు వాళ్ళైతే కొంచెం కామ్గానే కూర్చుంటారులేండి. ఐషు అయితే చాలా కామ్గా కూర్చుంటుంది. ఇక్కడ మా బాబు కెమెరా తీసుకున్నాడు. హారిక అయితే ఎక్కిరిచ్చింది చూసారా. ఆంటీ పెద్ద కెమెరా వదిలేసి ఫోన్ సైడే చూస్తుంది అని నవ్వుకుంది హారిక. తర్వాత అన్నీ నేను వాయిస్ అలాగే పెట్టాను. తర్వాత వచ్చేసి అక్కడ సాంగ్స్ పెట్టారు. తర్వాత అందుకే వాయిస్ అయితే తీసేశాను. ఇంకా తర్వాత సాంగ్స్ పడొద్దని వాయిస్ తీసేశాను. తర్వాత ఇక్కడైతే మేము ఫోటో తీయించుకున్నాము. నేను, ఉష, చంద్రకళక్క. మేమైతే మా ఫ్రెండ్షిప్ 20 ఇయర్స్ ఫ్రెండ్షిప్. మేము ఇల్లు కట్టి 20 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి మేమందరం ఒకేసారి కొత్త కాలనీ తయారైంది అప్పుడు 20 ఇయర్స్ బ్యాక్.
ఇంక తర్వాతొచ్చేసి ఇక్కడ టైగర్ బొమ్మ పట్టుకో ఆంటీ అంటే టైగర్ బొమ్మని పట్టుకున్నాను. ఇక్కడ ఐషు అయితే అక్కడ ఏదో సాంగ్ వస్తా ఉంది. డాన్స్ ఏస్తది. ఐషు అయితే భలే డాన్స్ ఏస్తదండి. బాగా ఏస్తది. ఇదివరకు ఐషుది యూట్యూబ్ గూడా ఉండే డాన్స్‌లది పెడుతుండ్రి షార్ట్స్. భలే ఏస్తది. ఆమె అన్ని కళ్ళు తిప్పడము, మూతి తిప్పడము అలా భలే ఉంటుంది ఆమె చేయడము డాన్స్. ఉండడం మాత్రం కామ్‌గా ఉంటుంది. అంత తొందరగా మాట్లాడదు ఎవరితోని. చాలా ఎక్కువ పరిచయం అయితేనే వాళ్ళతో మాట్లాడుతుంది కానీ, కొత్తగా చూసిన వాళ్ళతో అయితే అస్సలు మాట్లాడదు ఐషు. తర్వాతొచ్చేసి డాన్స్‌లో అయితే భలే ఏస్తది. ఇక్కడ కేక్ కటింగ్ తర్వాత ఈళ్ళు బయటికెళ్లారంట. మౌనిక, సాయి అందరొచ్చారు. ఇంగా బుడ్డోడైతే పడుకున్నాడు. తర్వాత వీళ్ళు గూడా వచ్చారు. డిన్నర్ టైంకైతే వచ్చారు. వాళ్ళొచ్చిన తర్వాత అందరూ తిని ఎళ్ళిపోయిన తర్వాత నేనిదిగోండి ఇక్కడ బెడ్ షీట్లు తీశాను, సోఫా కవర్స్ తీశాను. ఎందుకంటే పిల్లలు కేకు అవన్నీ రైస్ పోశారు, కేకు అంటించారు. అందుకనేసి అన్నీ క్లీన్ చేశాను. తర్వాతొచ్చేసి టైం అయితే 11:30 అయింది. 11:30 అయింది. నేనైతే ఎంత టైం అయినా సరే నైట్‌కి అన్నీ చేసి పడుకుంటాను. మార్నింగ్ వరకైతే ఏం పెట్టను. ఎప్పుడైనా సరే ఇంట్లో ఫంక్షన్‌లయినా గూడా అన్నీ క్లీనింగ్ జేసే పడుకుంటాను. తర్వాత ఇక్కడే ఇది నాప్కిన్ అయితే డైలీ నేనైతే నైట్‌కి వాష్ చేసుకుంటాను. రోజు నైట్‌కి వాష్ చేసుకుంటాను మొత్తం తుడిచేసి. ఇక్కడ స్టవ్ అయితే ఎప్పుడు మనది క్లీన్‌గానే ఉంటుంది. ఇగోండి అంట్లు అన్నీ కడిగి బోర్లిచ్చాను. తర్వాత అవన్నీ సర్దుకొని ఇట్లా వండేసరికైతే మస్తు టైం అయింది. 12 అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్.